ధరణితో మొత్తం సమస్య పోయిందన్నారుగా. ప్రభుత్వం కేటాయించిన భూములని దోపిడీ చేయడానికి ఉపయోగపడ్డది ధరణి తప్ప. తెలంగాణలో 21 లక్షల ఎకరాలను బి అనేటువంటి ఒక సెక్షన్లో పెట్టి వివాదాస్పదంలో ఉంచి వాళ్ళ రైతు బంధు ఇయ్యనటువంటి పని. ప్రతి గ్రామంలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతోనే ఒక బస్ ఎక్కి పోతుంది అంటే కారణం రేవంత్ రెడ్డి గారిలోని ప్రజాపాలన. బస్సులో ప్రయాణం చేస్తే ఆత్మగౌరవం వచ్చినట్టే. ఇవాళ 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నారండి. 500 రూపాయలు మహిళలు కొనలేక ఇబ్బంది పడుతూ కూలికి పోతూ ఇబ్బంది పడుతుంటే సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేసినారు. కేసీఆర్ కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారు. బతుకమ్మ చీరని చేలల్లో పురుగులు రాకుండా పశువులు రాకుండా అడ్డం కట్టిందండి ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో 10 పైసలు ఇవ్వలేదండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా. సామాన్యుడు అనేవాడు ఈ విఘ్నత విచక్షణ వివేకం ఉన్న వర్గానికి వాళ్ళకి కూడా మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి. వాళ్ళు వీళ్ళని నమ్ముతారు. సామాన్యులు అనే శాతం చాలా ఎక్కువ. ఈ మధ్య వారధి ఈ ఎవరైతే మేధావులు ఉన్నారో వారు, రాజకీయ నాయకత్వం, అధికారంలో ఉన్న ఇది, ఈ మూడు కూడా చాలా కీలకం. కానీ ఇక్కడ పథకాలకి సేమ్ అని మీరే అంటున్నారు. అంతకుముందు ఉన్నవే అవి స్కీములు కానివ్వండి, ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ అవి ఉన్నాయి, కానీ పేర్లు మార్చారు అని అంటున్నారు. కానీ ప్రజలకు ఈ నాయకులు చెప్పేది ఏంటి, మేము చేసాం ఇది ఫలానా అని చెప్పని బాగా బూమరాంగ్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఒక గందరగోళం. ఈ పథకాలకు కానీ వాళ్ళ అవసరాలు తీర్చడానికి మళ్ళీ అక్కడ ఒక గందరగోళం. ఇచ్చారా ఇవ్వలేదా ఒక త్రిశంకు స్వర్గం క్రియేట్ అవుతున్న పరిస్థితి. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ కొట్లాటలో లేకపోతే వాదోపవాదాల మధ్యలో సామాన్యుడికి ఎలా చూడాలి మేడం? అంటే సామాన్యులు అంటే పల్లెల్లో ఉండేవారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బంజారాయిల్స్ దిగువన ఉన్నటువంటి పేద వర్గాలంతా 90% వీళ్ళే ఉంటారు. దిగువ మధ్య తరగతి అంతా కూడా మధ్య తరగతి వర్గాలు ఏమైనా అన్ని వర్గాలలో ఉంటారు. దాంట్లో ఏం లేదు. గ్రామాలలో ఉండేవాళ్ళు భూస్వాములు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, అగ్రకులంలో పుట్టిన వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు, లేకపోతే బీసీలలో పుట్టిన వాళ్ళు కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమంటారంటే ధనికులు తప్ప సామాన్యులంతా కూడా ఆశపడతారు. ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక ప్రభుత్వం వస్తే మనకు అవకాశం ఇస్తుందని చెప్పేసి నమ్మి ఓటేస్తారు. వీరి కాలంలో ఎవరైతే ఉద్యమ నాయకత్వం అని చెప్పుకున్న బీఆర్ఎస్ కాలంలో ఒక కొత్త కార్డు రాలే, 100 వేలాది దరఖాస్తులు పెండింగ్లో పెట్టిండ్రు. రెండోది, మీరు రెసిడెన్షియల్ అనేటువంటి పాఠశాలలు మళ్ళీ అక్కడికే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే నిజమే అవి చాలా విద్యార్థులకు న్యాయం చేసేటువంటివి. సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు అదొక స్వర్గం లాంటిది. పేదోళ్ళకు మాలాంటి వాళ్ళని చదువుకున్నాం కాబట్టి. కానీ సౌకర్యాలు ఉండాలి కదా, పాఠశాలలకు గదులు ఉండాలి కదా, మూత్రశాలలు ఉండాలి కదా, పడుకోవడానికి గదులు ఉండాలి కదా, ఏమి లేవు. ముబ్బడిగా పెట్టేసి ఖతం చేసేసారు. రెండు, మీరు గ్రామాలలో అనేకమైనటువంటి భూ వివాదాలని మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఇంకా 20 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో 21 లక్షల ఎకరాలను బి అనేటువంటి ఒక సెక్షన్లో పెట్టి వివాదాస్పదంలో ఉంచి వాళ్ళ రైతు బంధు ఇయ్యనటువంటి పరిస్థితి. ధరణితో మొత్తం సమస్య పోయిందన్నారుగా. అది అబద్ధం. ధరణి అటువంటిది కేవలం అసైన్డ్ భూములని కొట్టేయడానికి ఒక రాజమార్గంగా ఉపయోగపడ్డది తప్ప పేద వర్గాలని బలి చేసి భూస్వాములకు బూర్జువాలకు తెలంగాణలో ఉండబడేటువంటి అనగారిన ఆత్మగౌరవంతో కూడిన దళిత వర్గాల బలహీన వర్గాలకు ఆనాడు ప్రభుత్వం కేటాయించిన భూములని దోపిడీ చేయడానికి ఉపయోగపడ్డది ధరణి తప్ప. ఎందుకంటే ఆ రోజు పాస్ పుస్తకాలలో అనేకమైనటువంటి భూములు ఎక్కినాయి తాతల నుంచి తండ్రుల నుంచి. కానీ ధరణిలో అవి వచ్చేసరికి మాయమైపోయినాయి. ధరణిలో ఇవాళ ఎవరైతే భూస్వాములు ఉన్నారో గతంలో వెళ్ళిపోయారు 50, 60 ఆ ప్రాంతంలో కరీంనగర్, నల్గొండ భూస్వాములు చాలామంది, వాళ్ళందరూ భూములు అమ్ముకొని పోయారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. మళ్ళీ తిరిగి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఎందుకంటే ఆ రికార్డులో మార్చలే, అది నిర్లక్ష్యం వల్ల. కాబట్టి మళ్ళీ తిరిగి ధరల్లో వాళ్ళ పేర్లు వస్తే మళ్ళీ వాళ్ళ ఊళ్ళలోకి వచ్చి పెత్తనాలు చేసేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని వివాదాల్లోకి నెట్టబడ్డది ధరణి స్కీమ్. రెండో విషయం, వాళ్ళ గ్రామాలలో పింఛన్లు రానటువంటి వాళ్ళు ఇంకా వేల మంది ఎందుకు మిగిలిరు? మరి పింఛన్లు ఇస్తారని ఆశపడే చేసినాం కదా మనందరం కూడా, అవి రాలేదు. ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కొత్త పథకాలు కానీ లేకపోతే కేంద్రం ఇచ్చినటువంటి పథకాలని అనుబంధంగా చేసి ఏమన్నా మీరు కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేపట్టిరా? ఇవేవీ రాలేదు. కేవలం కళ్ళబల్లి కబుర్లతోని మాటలతోటి కాలక్షేపం చేయడం వల్ల ఇవాళ నిరాశ నిస్పృహలతోటి పోయినరు. అధికారులు కూడా ఏం చేస్తారు మేడం? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు,
ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినట్టే చేస్తారు. మంత్రులు ఏదైతే చెప్తారో దాని కిందికి అప్లికేషన్ చేస్తారు. ప్రజలకు ఆశ ఓటేస్తే మాకు ఇస్తారు అన్నటువంటి నమ్మి ఓటేస్తారు అంతే. వాళ్ళు బ్లైండ్గా పోతారు, దాంట్లో ఏమీ అనుమానం లేదు. వాళ్ళు ఏం పెద్దగా సిద్ధాంతాలు అటువంటి ఏం చూడరు మేడం. వాళ్ళు మాకు ఇది చేస్తారు అని. అదే ప్రజలకి ఆశ. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక 6 పథకాలు ఏవైతే మేము తీసుకొచ్చామో వాటిని నమ్మి ఓట్లు వేసారు కాబట్టి అవి కూడా అమలుకు నోచుకోవట్లేదు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు పక్కన పెట్టండి, క్షేత్రస్థాయిలోనే పథకాలు పెడుతున్నారు. అంటే ఆ రోజున వాళ్ళు భగీరథ, ఇప్పుడు మీ నల్గొండ జిల్లానే తీసుకుందాం, మిషన్ భగీరథ పైపులు వేశారు, వదిలేశారు ఆనాటి గవర్నమెంట్. ఈ రోజుకి నీరు, మంచినీరు అనేది రైతుల దగ్గరికి చేరలేదు. రైతు బంధు అనేది కూడా ఆ బంధు అనేది బంధుత్వంగా మారలేదు రైతులకు, ఇంకాను అమల్లో నోచుకోవట్లేదు. మీరంటున్న 6 హామీలు కూడా నల్గొండ జిల్లాలోనే ఇంకా ఎవరికి అందని పరిస్థితి. ఆ స్థాయి నాయకుడుగా ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి మహిళ ఆత్మగౌరవంతోనే ఒక బస్ ఎక్కి పోతుంది అంటే కారణం రేవంత్ రెడ్డి గారిలోని ప్రజాపాలన. 150 కోట్ల మంది మహిళలు, నా అక్కలు, నా చెల్లెలు, నా తల్లులు బస్సులో ప్రయాణం చేసి ఇప్పటి వరకు 150 కోట్ల టికెట్లు కొట్ట. బస్సులో ప్రయాణం చేస్తే ఆత్మగౌరవం వచ్చినట్టే. నేనేమంటున్నానంటే ఒక్కొక్కటిగా మీరు ఆలోచన చేయమంటున్నా. అంటే ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు అడిగింది కాబట్టి నేను చెప్పాలి. ఇవాళ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతే 50 రూపాయలు కావాలి, ఒక పట్టణానికి పోతే 100 రూపాయలు కావాలి, ఓ పుణ్యక్షేత్రానికి పోతే 1000 రూపాయలు కావాలి. ఈ 1000 రూపాయలు సేవ్ అయినాయా లేదా? 5000. వాటన్నిటికన్నా కూడా నేను చెప్తాను. మీరన్న ఆత్మగౌరవం నేను పూర్తి చేయాలి. ఎందుకంటే మీరు ఒక మహిళా సాధికార కోసం కృషి చేసినట్టు ఒక జర్నలిస్టు, సమాజంలో ఒక ఫెమినిస్ట్గా వాళ్ళ అభ్యున్నతి కోసం ఒక అభ్యుదయవాదిగా మీరు కొట్లాడుతారు, నాకు తెలుసు మీ గురించి. కానీ నేనేమంటున్నంటే ఒక్కొక్కటిగా సాధించబడుతుంది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన. ఇవాళ 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తున్నారండి. అది మా యొక్క గొప్పతనం. 500 రూపాయలు మహిళలు కొనలేక ఇబ్బంది పడుతూ, కూలికి పోతూ ఇబ్బంది పడుతుంటే సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేసినారు. అది మా యొక్క గొప్పతనం అండి. రెండోది, మహిళల పేరుతోటి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. 5 లక్షలు డబల్ బెడ్రూమ్ అని చెప్పిండ్రు. మేము ఆనాడు సమైక్య రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలనలో కానీ ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ గృహ పేరుతోటి మేము కట్టిన గృహాలే తప్ప ఇప్పటి వరకు ఒక ఇల్లు రాలేదండి. మనం తెలంగాణలో కెమెరా తీసుకొని పోదాం. రెండో విషయం, మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకుపోయింది. వారికి లోన్లు ఇచ్చింది, 0% పావుల వడ్డీ రుణాలు ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో 10 పైసలు ఇవ్వలేదండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా, ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వబడలేదు. అందుకోసమే ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర మహిళా పక్షపాత అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో, ఓ సంకల్ప బలంతో వాళ్ళకి ఆత్మగౌరవం పెరగాలని బస్సులని ఇవాళ వాళ్ళకి ఇప్పించి ఆ బస్సులను ఆర్టీసీలో పెట్టుకొని ఆ యొక్క గ్రూపులందరినీ కూడా ఇచ్చే కార్యక్రమం. 25,000 కోట్ల రుణాలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 0 ఇంట్రెస్ట్కి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటి కలేష్నర్ గారు, నేను ఇది మాట్లాడాలి. ఏంటి అని అంటే, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినంత వరకు రాజకీయపు నేతలు, అది ఏ పార్టీ అన్నా అవనండి, రాజకీయ నేతలు తమ అస్త్రాలకి, అధికారపు అస్త్రాల కోసం మహిళలను ఆడుకుంటున్న చాలా సందర్భాలు. ఎందుకంటే దశాబ్దంన్నర గడిచిపోతుంది మనకి ప్రత్యేక తెలంగాణ వచ్చి. మహిళలు స్వయం ప్రతిపత్తి సాధించినప్పుడే వాళ్ళ ఆత్మగౌరవం నిలబడినట్టు. ఒక ఫ్రీ బస్ ఎక్కితే కాదండి, ఆ స్వయం ప్రతిపత్తి సాధించాలి అని అంటే వారికి కీలకంగా మూలాల్లో ఏం కావాలి. ఎందుకంటే కుటుంబంలో ఒక అస్థిరత ఉండకూడదు. ఆ కుటుంబంలో స్థిరత్వం కావాలి అంటే నల్గొండ జిల్లానే నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వ్యవసాయం కానివ్వండి, కార్మికులకు సంబంధించిన ఆ కాలుష్యము, దీనికి సంబంధించిన అది కానివ్వండి, వలస జీవితాల గురించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన సమస్యలు, ఫ్లోరైడ్ కానివ్వండి, ఫ్లోరైడ్ మెయిన్గా, ఫ్లోరైడ్ సమస్య తీరితే మిగతా సమస్యలు చాలా వరకు తీరినట్టే ఒక 5-6 సంవత్సరాల్లో. ఈ రోజుకి అపరిష్కృతంగానే ఉన్నాయి ఇవన్నీ కూడాను. వీటిని సమూలంగా నిర్మూలించేందుకు ముందు రైతులను బలోపేతం చెయ్యాలి. మహిళలకి సంబంధించినంత వరకు వాళ్ళకి బెటర్గా, ఇంతకుముందు ఇచ్చినట్టుగా పావలా వడ్డీ లేకపోతే ఇంకోటని కాదండి, బెటర్గా ఇంకా వాళ్ళు ఎంత ఎదగలరు అనేది ఆ దిశగా ప్రయత్నాలు జరగట్లేదు. అందరూ ఒకే పడికట్టుగా వెళ్తున్నారు. దీనిని మనం ఎలా చేయాలి? ఎందుకంటే నేను, మీరు క్షేత్రస్థాయి నాయకుడు, ఒక పార్టీకి సంబంధంగా నేను చూడట్లేదు. ఒక విద్యార్థికుడుగా జర్నలిజం కానివ్వండి, భౌగోళికంగా అన్ని
వ్యవస్థీకృతమైన విషయాల లోపాలను తెలిసే ఒక చదువు గ్రాడ్యుయేట్గా పిహెచ్డి తీసుకున్న వ్యక్తిగా నేను ఆ కోణంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఏ ఒక్క ప్రభుత్వందో ఏ ఒక్క పాలకుందో లోపం కాదండి, వ్యవస్థలో వస్తున్నటువంటి లోపాలు. అంటే రాజకీయ పాలకులు అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల, అవకాశం ఇస్తే ఒక జయలలిత, ఓ మమతా బెనర్జీ, ఓ సుష్మా స్వరాజ్ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, ఈనాడు ప్రియాంక గాంధీ గారు, మరొకరు ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, మంచి అంటే ఆ రోజు ఆమె హోమ్ మినిస్టర్గా, ఆ తర్వాత గీతారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీరు గమనిస్తే సునీతా లక్ష్మారెడ్డి గారు పనిచేసినారు, డికే అరుణ గారు పనిచేసినారు. ఇవన్నీ అవకాశాలు ఇస్తే వస్తాయి వాళ్ళందరికీ. మీరు అన్నట్టుగా ఒక రోజులో ఒక పూటలో వచ్చేది కాదండి. ఇది మహిళా సాధికారత, మహిళా ఆత్మగౌరవం అనేది ప్రభుత్వాలు చేయుతనియాలి. ఆ కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. రాజకీయాల్లో అవకాశం ఇస్తే అద్భుతంగా పరిపాలించి ఈ మగవాళ్ళ కంటే బెటర్గా ఉండే సమాజాన్ని తయారు చేయడానికి మహిళలు ప్రయత్నం. నేను అక్కడికే వస్తున్నా. ఐఏఎస్ ఆఫీసర్గా సక్సెస్ అయినరు, ఐపీఎస్ ఆఫీసర్లుగా సక్సెస్ అయినరు, ఎంఆర్ఓలుగా, డాక్టర్లుగా. ఇవాళ డాక్టర్లు ఎక్కువ మంది మహిళలు వస్తున్నారండి. ఎందుకు కారణం అంటే వాళ్ళలో పేషెన్స్ ఉంటుంది, ఓ అమ్మతత్వం ఉంటుంది, వాళ్ళకు లాలించే ఓపిక, అంటే వాళ్ళందరినీ ప్రేమించే ఓపిక, ఒక స్త్రీతత్వంలో ఉండేటువంటి మాతృత్వాన్ని. అంటే వాళ్ళకు తొందర కోపం రాదండి. మగవాడికి వచ్చినంత ఈజీగా ఆడవాళ్ళకి రాదు, వస్తే ప్రచండంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ సమాజాన్ని లీడ్ చేసి కుటుంబాన్ని లీడ్ చేయగలిగేది ఒక మహిళ చేతిలో ఉంటే కనుక డెఫినెట్గా సక్సెస్ ఉంటుందండి ఆ కుటుంబం. ఆ మహిళ కనుక ఆ కుటుంబాన్ని లీడ్ చేయగలిగితే ఆ కుటుంబంలో ఉండేటువంటి మగవాళ్ళు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ సక్సెస్ రూపంలో పోయిన కుటుంబాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు కానీ, స్కీములు కానీ ఎందుకు రాజకీయ పార్టీలు చేపట్టలేకపోతే? గతంలో కుటుంబాలను బలోపేతం చేసే కార్యక్రమాలు ఉండే, కానీ ఈ మధ్య రాజకీయాల్లో వర్గం, కులం, మతం ఈ విభజనతో పాటుగా మహిళ, మగాడు ఈ విభజన, దీన్ని ఎలా చూడాలి రాజకీయాలు? అందుకోసమే అనేక పాఠశాలల్లో వంటలు ఏదైతే చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోటే కానీ, తర్వాత ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల పేరుతోటి ఇవాళ రాష్ట్రంలో వేలాదిగా వస్తున్నాయి. అంటే వాళ్ళకు ఒక వ్యాపారం, వాళ్ళ వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకోవడం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమలకు పురుషుల కంటే ఎక్కువ రాయితీలు స్త్రీలకు ఇచ్చే కార్యక్రమం, ఇండస్ట్రీలు వాళ్ళ పేరుతోనే ఇవ్వడం, ఇండ్లు వారి పేరుతోనే ఇవ్వడం, ఆ తర్వాత పరిశ్రమలు పెట్టుకోవడానికి అయ్యేటువంటి అన్ని అనుమతులు కూడా స్త్రీల పేరుతోటే ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూనే రాజకీయ అవకాశాలు, ఎమ్మెల్యేలుగా మొన్న విజయశాంతి ఎన్నికైంది. మీకు తెలియదు కాదు, సీతక్క ఎంత అద్భుతంగా నడపగలుగుతున్నది, మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అంటే మీకు ఇప్పుడు రాజకీయాలలో అవకాశాలు అనేది అందరూ ఇస్తేనే కదా వచ్చేది. మా పార్టీ అయినా, మీ పార్టీ అయినా, మా పార్టీ అయినా మనం బయట మాట్లాడుకుంటాం. పార్టీల కాడికి వచ్చేసరికి ఏమైందంటే గెలవదు అని చెప్పేసి అవహేళనతోటి తీసేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మనసులలో మారాలి. నేనేమంటున్నా, ఇది రాజకీయ పార్టీలకు తర్వాత వ్యక్తులకు సంబంధించింది కాదు. ఈ వ్యవస్థలో ఒక మస్తిష్కంలో ఉండేటువంటి ఒక భావన, స్త్రీ అనేటువంటి భావాలను తొలగించుకుంటే ఏ స్త్రీనే అంటారు, మళ్ళీ అదే స్త్రీ అస్త్రం. అది అందువల్ల ప్రజలు ఆ రకంగా సమానమైనటువంటి హోదాని ఇచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ కూడా సంపూర్ణంగా సక్సెస్ అయితే. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రేమతోటి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సింహభాగం అంటే సగానికంటే పైచీలుగా వారి పేరుతోనే కార్యక్రమాలు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో రాబోయే రోజులలో అది 2500 ఇచ్చే కార్యక్రమం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, తర్వాత విద్యా కమిటీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అన్నికి అవకాశాలు సాధ్యమైనంత మేరకు రేవంత్ రెడ్డి గారు స్త్రీ పక్షపాతిగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తారు. 100% ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ అధికారాలని ఎవరో ఇచ్చేది కాదు, మహిళలు తమ తాము అందిపుచ్చుకునేంత శక్తివంతులు, బలోపేతులు అయ్యారు. అయితే క్షేత్రస్థాయిలో వర్గాలని రాజకీయ పరంగా వర్గం, కులం, లేకపోతే బీసీలు, లేకపోతే ఇంకోటి విభజిస్తున్నారు, గణన చేస్తున్నారు. ఇది ఓకే. నేను మిమ్మల్ని చేనేత వర్గానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా, అంటే ఆ కుటుంబం నుంచి ఆ లోటుపాట్లు, ఆ వెతలు అన్నీ తెలిసిన వ్యక్తిగా, అసలు చేనేత కుటుంబాలకి ఒక స్థిరమైన ఒక మార్గం చూపించే దిశగా
ప్రభుత్వాలు ఎందుకు పనిచేయాలి? ఎందుకంటే కూడు గూడు గుడ్డ, ఇది సామాన్యుడిగా కాదు, ఎవరికైనా కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక అంశం. ఆ నిండైన బట్టను అందించే చేనేత కుటుంబాలు ఈ రోజుకి బలహీనంగా ఉండేలాగా, అగమ్య గోచరంగా ఉండేలాగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుంది. కారణం ఏంటి? ఇది మీరు అన్నట్టుగా సమైక్య రాష్ట్రంలో చేనేత పరిశ్రమ దెబ్బతిన్నది. దీనికి ఒక 4-5 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వాలు వారి పట్ల చేయూతనీయడంలో లోపం జరగడం, నిధులు కేటాయించకపోవడం, మరీ ముఖ్యంగా రాజకీయ వర్గాలుగా ఓట్లుగా మాత్రమే చూసారు తప్ప ఇది ఒక కళా నైపుణ్యంతో కూడినటువంటి పరిశ్రమగా ప్రోత్సహించడం ఒక నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జనతా వస్త్రాల పేరుతో అందించినప్పటికీ కేసీఆర్ కూడా బతుకమ్మ చీరలు ఇచ్చారు. బతుకమ్మ చీరలు అనేది మీకు తర్వాత చెప్పండి, నేను చెప్తా, నెక్స్ట్ వస్తా. గడిచినటువంటి 70 సంవత్సరాల్లో భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి పరిశ్రమ, నైపుణ్యంతో కూడినటువంటి, ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ శాతం జీవనాధారం చేనేత, అది వస్త్ర పరిశ్రమ. దాన్ని క్షీణించడానికి ప్రభుత్వం చేతిని అందించడంలో, నిధులు కేటాయించడంలో, లేదా ప్రభుత్వాల యొక్క అసమర్థత అని కూడా అనవచ్చు. అన్ని ప్రభుత్వాలు చేసినాయి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్గా మిషన్ మేడ్ చేయడం, చేనేత మీద తయారైన మీద GST వేసిరండి 5%. ఇది తప్పు కాదా? చేనేతకి అసలే గిరాకులు ఉండవు, వాటికి డబ్బులు వచ్చే పరిస్థితి లేవు. గ్రామాలలో మహిళల యొక్క భాగస్వామ్యం లేకపోతే చేనేత ఉత్పత్తి కావండి. అవి ఖరీదు ఎక్కువ, నాణ్యత ఎక్కువ, బట్ ఉత్పత్తికి చాలా లేట్ అవుతుంది, మన్నిక ఎక్కువ. కానీ మన్నిక తక్కువ, అనారోగ్యం, కాలుష్యము, వస్త్ర పరిశ్రమని జౌలి మీద ఒకటే రోజు 1000 మీటర్లు తయారు చేయగలుగుతాయి. వాటికి కరెంటు సబ్సిడీ ఉంటుంది, లోన్లు వస్తాయి, వాటిని అన్నిటినేమో మళ్ళీ తిరిగి ప్రింటెడ్ మెటీరియల్గా తీసుకొస్తారు. కానీ ఇక్కడ మా దగ్గర స్కిల్తో తయారు చేయబడేటువంటి మా యొక్క మెటీరియల్ తయారు కావడానికి రోజుల కొద్దీ, నెలల కొద్దీ సమయం పడుతుంది. ఇగో ఇక్కడ ఉన్నటువంటి తేడా. అందువల్ల ప్రభుత్వాలు ఈజీ మెథడ్కి అలవాటు పడిపోయినాయి. తొందరగా చేయడం, అది మార్కెట్లోకి వదిలేయడం, వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం చేసిందే తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి చేనేత పరిశ్రమని కానీ, చేనేత వర్గాలకు కానీ రాయితీలు ఇవ్వడం కానీ, లేకపోతే సహకార సంఘ ఎన్నికలు జరపడం కానీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం కానీ చేయకపోవడం వల్ల చేనేత కార్మికులు వేలాది మంది మరణించారు. రైతుల తర్వాత ఆగమ్య గోచరం ఆత్మహత్యలకు పాల్పడి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో బొంబాయికి, భీమండికి, ఆ తర్వాత ముంబైకి వలసలు పోయిరు మేడం. తెలంగాణ పల్లెల నుంచి ముళ్ళలు చదువుకొని మా బంధువులందరూ కూడా పోయినారు. ఆ తర్వాత మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆ వృత్తిని వదిలేసి వేరే బతుకుతున్నాం కావచ్చుగా. కానీ మా మూలాలు అయితే చేనేత వర్గం బిడ్డలుగా మాకు తెలుసు కదా, మా కళ్ళ ముందే. మేము కేవలం పొట్టకూటి కోసమే ఆ రోజుల్లో కష్టపడేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఇందులో ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా నష్టమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోయినండి. రంగుల మీద, రసాయనాల మీద, నూలు మీద, ఆ తర్వాత నేసినటువంటి వస్త్రం మీద కూడా GST వేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవ్వడం, ఆ తర్వాత మిషన్ మేడ్కి ఏమో రాయితీలు ఇవ్వడం, మిషన్ మీద తయారయ్యేటువంటి గంటలలో లక్షల మీటర్లు తయారు కావడం, ఇది దానికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ప్రభుత్వాలు అనేవి కూడా ఇవాళ ఆ వర్గాలను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఈ వస్త్ర పరిశ్రమ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అయితే అందువల్ల ఏదైతే బతుకమ్మ చీరల పేరుతోటి ముఖ్యమంత్రి గారు చేనేత ఆత్మహత్యల గురించి తెలంగాణ ఉద్యమంలో ప్రస్తావించి తను వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం పెట్టాడు. చాలా మంచిది, మీ అందరం కూడా ఆహ్వానిస్తాం, తెలంగాణ బిడ్డలకి ఇవ్వాలి. కానీ మిషన్ మీద తయారైనటువంటి వస్త్రాలు, గుజరాత్ మిల్లు నుంచి తీసుకునేటువంటి వస్త్రాలు తప్ప చేతి పరిశ్రమ ద్వారా నేసినటువంటి ఒక్క చీర కొనుగోలు చేయలేదు. 2,000 కోట్ల రూపాయలు మొత్తం గుమరించి తమ మంది మాగదులకు, తమ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే వ్యాపారవేత్తలకు లాభం చేసిండు తప్ప పేద మధ్యతరగతి వర్గాలు కిందిన కూర్చునేటువంటి ఎవరైతే మొగ్గ నేసినటువంటి చీర వస్త్రాలు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. 100% అండి. గుజరాత్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు మేము నేసినటువంటి వస్త్రాన్ని ఉదాహరణకు మీకే మేము పెట్టినాం అనుకో, అప్రూవ్గా చూసుకుంటారు. ఒక మిషన్ మీద చేసినటువంటి దాన్ని నువ్వు లైట్ తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటావు? అది ఎంత కలకలలాడినా చేనేత వస్త్రంతో పోటీ పెట్టుకుంటే రాదు. అటువంటి బతుకమ్మ చీరని చేళ్లల్లో పురుగులు రాకుండా, పశువులు రాకుండా అడ్డం కట్టిందండి ప్రతి గ్రామంలో.
వాటిని తగలబెట్టిరు. ఎందుకు తగలబెట్టరు? మంచి వస్త్రం అయితే ఎందుకు కట్టుకోరు? ఎవరైనా కట్టుకుంటారు. దానికి కారణం ఏంటంటే గుజరాత్లో సిల్క్ చీరలు కిలోల లెక్క కొనుక్కొచ్చారు, పాలిస్టర్ చీరలు కొనుక్కొచ్చారు. అది కదా మేము బాధపడ్డది. 13 సంవత్సరాలుగా చేనేత సహకార ఎన్నికలు లేవండి. ఇది కాదా దుర్మార్గం? ఏదో కేటీఆర్ చెప్తాడు, ఏదో ఒక వస్త్రం వేసుకొని నేను చేనేత చేస్తున్నాను. ఒక వస్త్రం ఆయన వేసుకోవడం కాదు, సమంత లాంటి వాళ్ళందరినీ పెట్టి బ్రాండ్ అంబాసిడర్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప దాని వల్ల సామాన్య 2 లక్షల చేనేత మగ్గాలుండే రాను కుచించుకుంటూ పోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 60,000 70,000 మగ్గాల వరకే ఉన్నాయి. అన్ని కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు 60,000 70,000 మందికి ఈ కోట్ల రూపాయల అంబాసిడర్స్కి ఇవ్వకుండా, బ్రాండ్ అంబాసిడర్స్కి ఇవ్వకుండా వాళ్ళకి స్థిరమైన జీవితం ఏర్పడే విధంగా వాళ్ళకి ఏదన్నా ఆ ఫండ్ని ఏర్పాటు చేసి ఉంటే అది బాగుండేది కదా. ఆ దిశగా మీరందరూ ఎందుకు పోరాడలేదు? అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు ఏదైతే బాకీ పెట్టిపోయిన సుమారు 400 కోట్ల రూపాయలు చేనేత వస్త్రాలు కొనుగోలులకు ఇబ్బంది అవుతున్నాయి. అంటే ఇక్కడ పవర్ల మీద ఉత్పత్తి అయితే చేనేత మీద ఉత్పత్తి అయితే మేడం, చేనేత మీద స్కిల్డ్ అంటే అవి పట్టు వస్త్రాలు, కొంత కాటన్ వస్త్రాలు చాలా మన్నికతోటి చాలా రోజులు వచ్చేవి, తర్వాత కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాటికి కొంత మార్కెట్ ఉంటుంది ఎంతో కొంత. కానీ మిషన్ మేడ్ మీద తయారైనటువంటివి కొన్ని ఉన్నాయి మా దగ్గర. అది బ్లాంకెట్ల రూపంలో కావచ్చు, లేకపోతే గొల్లబామ చీరలు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ దుబ్బాక ఈ ప్రాంతంలో చేస్తారు. తర్వాత గద్వాల చీరలు ఉంటాయి మా దగ్గరనేమో. పుట్టపాక, ఆ తర్వాత మునుగోడు, చండూరు, కొయ్యలగూడెం, ఈ చౌటుప్పల్ ఈ ప్రాంతం, యాదాద్రి ఈ ప్రాంతాలలో ఇక్కత్తు అనేది చీరలు ఉంటాయి మేడం. వాటిని కొనుగోలు చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకున్నాయి. కాబట్టి ప్రభుత్వం మేము కోరుకునేది ఏంటంటే మాకు పెట్టుబడి సాయం కావాలి. మాకు సహకార ఎన్నికల ద్వారా, సహకార సంఘం ద్వారా కొనుగోలు జరగాలి. అవి మిషన్ మేడ్ పవర్ లూమ్ ద్వారా వచ్చినాయి కావచ్చు, హ్యాండ్లూమ్ ద్వారా వచ్చినాయి కావచ్చు. ప్రభుత్వాలు సక్రమైన పద్ధతిలో కొనుగోలు చేసి వాటిని పెట్టుబడుల సాయం కావచ్చు, లేకపోతే బ్యాంకుల నుంచి ఇచ్చేటువంటి రుణాల మాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా చేయమని మొత్తుకుంటే గత ప్రభుత్వం చేయలేదు. అందుకే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ 70 కోట్ల రూపాయలు మా చేనేతలకు రుణమాఫీ చేసినారు. 400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేస్తే వాటిని రుణమాఫీ చేసినారు, అంటే వాళ్ళకి చెల్లించరు టిస్కోకు. ఆ తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉండబడేటువంటి 63 లక్షల మంది మహిళా సోదరులకు చీరలు ఇవ్వాలి. సంవత్సరానికి 1,50,00,000 చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి సంవత్సరానికి 2 నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతోటి వీళ్ళందరినీ ఫ్యాషన్ డిజైన్ వైపు తీసుకుపోయి అనేక మంది యువ శాస్త్రవేత్తలు, అంటే శాస్త్రవేత్తలు మీన్స్ మా దాంట్లో ఉండబడేటువంటి ఫ్యాషన్కు కొంత అలవాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పేరుతోటి మా జాతి నాయకుడైన. అటువంటి వాటిని ప్రోత్సహిస్తూ మా జరిగింది మా యొక్క అఖిల భారత పద్మశాలి మహాసభ, చేనేత మహాసభ జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎక్కడ అవకాశం ఉన్న రాజకీయ అవకాశాలు కానీ, ఆర్థిక అవకాశాలు కానీ, లోన్లు ఇచ్చే విషయంలో కానీ మీరు నన్ను అడగండి, నేను తప్పకుండా చేస్తా. ఈ ముఖ్యమంత్రి ఈ వర్గాల పక్షపాతిగా ఉండి నా జన్మను ధాన్యం చేసుకుంటానని మా యొక్క సభలో 1,00,000 మంది సభలో వారు నిండు సభలో ప్రమాణం చేసి, నేనేదో రాజకీయాల కోసం విమర్శించడు కాదు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం ఒక అంశాన్నే పెట్టుకొని డెవలప్మెంట్ని పక్కకు పెట్టేసి ఈ వర్గాల హక్కులను కాలరాస్తుంది. కాబట్టి ఈ ప్రజల గొంతుకగా నేను పనిచేస్తా అని ఆ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% డిక్లరేషన్ పేరుతోటి బలైన వర్గాలకు, అంటే బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ద పిల్లర్ ఈ సమాజానికి